అసలు SSMB29 ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలీదు. షూటింగ్ ఎంతవరకు వచ్చిందో తెలీదు. కనీసం అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. కానీ అప్పుడే రాజమౌళి మహేష్ బాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి చర్చ మొదలైంది. ఈ మధ్య మహేష్ బాబు ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశం ఉందనే న్యూస్ వైరల్ అయింది. అంతకుముందు కొరటాల శివ, సుకుమార్ పేర్లు వినిపించాయి. వీళ్ళల్లో ఎవరితో ఒకరితో మహేష్ బాబు సినిమా చేసే ఛాన్స్ ఉందనే టాక్ అయితే నడుస్తోంది. కానీ SSMB29 తర్వాత మహేష్ బాబు రేంజ్ మొత్తం మారిపోనుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు SSMB30కి సంబంధించిన చర్చ అవసరం లేదనే చెప్పాలి. ఇక రాజమౌళి ఒక సినిమా చేయడానికి ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడో ఆయనకే తెలీదు. అలాంటిది ఇప్పుడే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాడా అంటే కష్టమనే చెప్పాలి. కానీ మహేష్ బాబు తర్వాత మళ్ళీ NTR, ప్రభాస్తో జక్కన్న సినిమా చేసే ఛాన్స్ అయితే ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో కూడా రాజమౌళి సినిమా ప్లానింగ్లో ఉన్నాడట. ఇప్పటి వరకు బన్నీతో సినిమా చేయలేదు జక్కన్న. సో ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్ ఉండవచ్చు. లేదంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం మొదలుపెట్టే ఛాన్స్ లేకపోలేదు. ఇప్పటికే రాజమౌళి మహాభారతంలో NTR, ప్రభాస్, నాని ఫిక్స్ అయిపోయారు. కాబట్టి జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది ప్రస్తుతానికైతే ఊహాగానాలే. కానీ SSMB29 అనౌన్స్మెంట్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.